కాళేశ్వరం కమిషన్ నివేదికతో తదుపరి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B, 8C కింద నోటీసులు ఇవ్వకుండా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దానిని కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వం గతంలో చెప్పడంతో హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. తమ పిటిషన్లపై తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటూ గత శనివారం హైకోర్టులో మళ్లీ మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. అసెంబ్లీకి ఇప్పటికే చర్చ పూర్తవడంతో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై ఇవాళ ఉదయం 10:30కు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ విచారణ చేపట్టనున్నారు. ఇవాళ వైఎస్ వర్ధంతి. 3 రోజుల పర్యటనకు పులివెందులు వెళ్లిన మాజీ సీఎం జగన్ కాసేపట్లో ఇడుపులపై చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కావడంతో నివాళులర్పిస్తారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లి గ్రామంలో పర్యటిస్తారు. కొత్తగా నిర్మించిన చెరువును ప్రారంభించి జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి బెంగళూరు వెళ్తారు. మంత్రి నారా లోకేష్ ఇవాళ కమలాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. పెండ్లిమారి మండలంలో స్మార్ట్ కిచెన్ ను ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొప్పర్తి పారిశ్రామిక వాడలోని టెక్స్టైల్ యూనిట్ ను ప్రారంభిస్తారు. జమాల్పల్లిలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తారు. రాత్రి కడప ఎయిర్పోర్ట్ లో దిగిన లోకేష్ కు కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత చింతకొమ్మదిన్నె మండలంలో కొలుములపల్లి గ్రామంలో బస చేశారు మంత్రి లోకేష్. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ ను ఏసీబీ కస్టడీకి ఇచ్చింది కోర్టు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు సంజయ్ ను కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. ఫైర్ శాఖ డీజీ, సిఐడి చీఫ్ గా పనిచేసిన సమయంలో కొన్ని పనులకు సంబంధించి 1,59,00,000 రూపాయల మేర అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులు సంజయ్ పై కేసు నమోదు చేశారు. అగ్ని పోర్టల్ కు సంబంధించి ఒక సంస్థకు పనులు పూర్తి కాకుండానే ₹1,00,00,000 విడుదల చేసినట్టు, ఎస్సీ/ఎస్టీ అవగాహన సదస్సుల పేరుతో ప్రైవేట్ సంస్థకు 59,00,000 ఆయాచితంగా లబ్ధి చేకూర్చినట్లు అభియోగాలున్నాయి. 3 రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంజయ్ ను ప్రశ్నించనున్నారు దర్యాప్తు బృందంలోని అధికారులు. కస్టోడియల్ టార్చర్ చేయొద్దని, బలవంతంగా స్టేట్మెంట్ తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది ఏసీబీ కోర్టు. ఇవాల్టిలోగా మరాఠా నిరసనకారులు ముంబై వీధులను వీడాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు. మరాఠాలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ జరాంగే చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో తరచూ ముంబైలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మరాఠా రిజర్వేషన్ నిరసనలపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆజాద్ మైదాన్లో మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు వేలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. దీంతో దక్షిణ ముంబైలోని సిఎస్టీ, ఫోర్ట్, చర్చ్ గేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిరసనకారులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిరసనలు శాంతియుతంగా జరగడం లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యమకారుడు మనోజ్ జరాంగే పాటిల్, అతడి మద్దతుదారులు ముంబై వీధులను ఇవాళ మధ్యాహ్నంలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, అంబేద్కర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు అవినీతి మరక అంటించిందంటే హరీష్ రావు, సంతోషే కారణమని ఆరోపించారు. కాళేశ్వరం ఇష్యూలో హరీష్ రావు మేజర్ పాత్ర లేదా అని ఆమె ప్రశ్నించారు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీష్ రావును కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. కేసీఆర్ పై సీబీఐ
ఎంక్వైరీ వేసేంత వరకు వస్తే పార్టీ ఉంటే ఏంది పోతే ఏందని అన్నారు కవిత. ప్రశ్నించినందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడతామంటే తోలు తీస్తామని, గీత గీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. దమ్ముంటే ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావుకు మద్దతుగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 అడుగుల బుల్లెట్ అంటూ బీఆర్ఎస్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ని కేటీఆర్ రీపోస్ట్ చేశారు. అసెంబ్లీలో హరీష్ రావు మాస్టర్ క్లాస్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ శిష్యుడైన హరీష్ రావు స్పీచ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నీటిపారుదల రంగం గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ప్రశంసించారు. కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ నడుస్తోందని, వాళ్ల ఇంటి పంచాయతీలోకి సీఎం రేవంత్ రెడ్డిని లాగొద్దంటూ చిట్చాట్లు చెప్పారు. సీఎం రేవంత్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తులో దోషులు ఎవరో తేలుతారన్నారు. తెలంగాణలో తమకు పోటీ లేదని, బీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని కామెంట్ చేశారు. రాబోయే 17 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పారు కోమటిరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. కేసీఆర్ లేకుండా అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తన తండ్రి కేసీఆర్ కు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారని, కానీ సీబీఐ ఎంక్వైరీలో అన్ని బయటకొస్తాయని స్పష్టం చేశారు మల్లు రవి. హరీష్ రావు, సంతోష్ రావులను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడతారని కవితను ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేసిందన్నారు ఎంపీ డీకే అరుణ. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో ప్రభుత్వం ఇంతకాలం కాలయాపన చేసిందని ఆరోపించారు. కవిత, కేసీఆర్, కేటీఆర్ వేర్వేరు కాదని, అంతా కలిసే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు డీకే అరుణ. వైసీపీకి సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎవరిది విధ్వంసమో, ఎవరిది సంక్షేమమో అన్నిటిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 11 ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలన్నారు. సంక్షేమంపై చెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై మాట్లాడతామన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ ర్యాలీ, స్త్రీ శక్తి బహిరంగ సభ జరిగాయి. మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఎరపతినేని శ్రీనివాసరావు ర్యాలీగా వెళ్లారు. ప్రజా సంక్షేమం, మహిళల భద్రతకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు మంత్రి అనిత. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే దాడులే గుర్తుకొస్తాయని విమర్శలు చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. అర్హులైన వారిలో ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించలేదన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఆస్తులను అటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆదేశించింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు లిక్కర్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో రాజ్ కేశరెడ్డి, చాణక్య, కాశీ చేనులు శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎస్ఎన్జే షుగర్ సంస్థలు, ఎస్బీఐ చైన్స్, ఐసీఐసీఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ ఆఫీసర్కు కూడా నోటీసులు ఇచ్చింది. మరోవైపు A8 నిందితులుగా ఉన్న చాణక్య హైకోర్టులో బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చండ్రేడ్లో సచివాలయం ఉద్యోగి పరారయ్యాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ సొమ్ముతో ఉడాయించాడు. వెటర్నరీ అసిస్టెంట్ జుత్తుక గణేష్.
చండ్రేడ్లో పింఛన్ల పంపిణీ కోసం 14,03,000 రూపాయల మొత్తాన్ని బ్యాంకు నుంచి డ్రా చేస్తే అందులో 2,13,500 రూపాయలను గణేష్ కు అందజేసి రసీదు తీసుకున్నారు అధికారులు. ఆ తర్వాత విధులకు హాజరు కాలేదు గణేష్. పింఛన్దారులకు నగదు పంపిణీ చేయలేదు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంపీడీఓ వి సాయిబాబు దర్యాప్తు జరిపి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గణేష్ ని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వెంటనే కొత్త పీడీఓని నియమించి పింఛన్ల పంపిణీ కొనసాగించారు. ఈ నెల 7వ తేదీ రాత్రి చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు ఈవో శ్రీనివాసరావు. 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 8వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు. 7న స్వామివారి స్పర్శ దర్శనం, ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవం కూడా నిలుపుదల చేయనున్నారు. 8వ తేదీ ఉదయం ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ చేసిన తర్వాత దర్శనాలకు అనుమతిస్తారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో కడెం ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. అవుట్ఫ్లో 89,582 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ బీసీ హాస్టల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. బియ్యం నిల్వలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తక్కువగా ఉన్న ఇండెంట్ ఎక్కువగా పెట్టడంపై ప్రశ్నలు సంధించారు. కుళ్ళిన కూరగాయలు, కాలం చెల్లిన కారం పొడి ఉండడంతో హాస్టల్ సిబ్బందిని నిలదీశారు. హైదరాబాద్లో గత 5 ఏళ్లుగా పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. గత నెల 26న చందానగర్ పోలీస్ స్టేషన్లో 4 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో ప్రత్యేక టీంలు గాలించాయి. ఈ కేసులో ముఠా ప్రధాన నిందితుడిని చిలుకూరు రాజుగా గుర్తించారు. రాజుతో పాటు ఆసిఫ్, రిజ్వానా, నరసింహారెడ్డి ముఠాగా ఏర్పడి పిల్లలను కిడ్నాప్ చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. సంగారెడ్డి, పటాన్చెరు, సిరిసిల్లలో చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు డీసీపీ. సృష్టి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. నిందితులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ కూడా దాఖలు చేసింది. సరోగసి ముసుగులో శిశు విక్రయాలకు పాల్పడింది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 27 మందిని అరెస్ట్ చేశారు. కీలక నిందితులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణతో సదానందం, చెన్నారావులను 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు సిట్ అధికారులు. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలో కల్తీ నెయ్యి పట్టుబడ్డంతో కలకలం రేగింది. గోవిందరాజపల్లి గ్రామ శివారులోని మధుప్రియ డైరీ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. గతంలో కల్తీ పాలని తయారు చేస్తూ తండ్రి కొడుకులు శంకరయ్య, రాఘవేందర్ పట్టుబడ్డారు. అయినా సరే వారి తీరు మారలేదు. 200 లీటర్ల పాలతో 2,000 లీటర్ల కృత్రిమ పాలు తయారు చేసి అమ్ముతున్నారు. కల్తీ పాల వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు డైరీ ఫామ్ నిర్వహిస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. తాజాగా చేసిన తనిఖీలో 210 కిలోల కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో 28,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు సబ్ రిజిస్ట్రార్ విమలా సరోజ్ని కుమారి, ఆమె డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్. బడుగువాని లంకకు చెందిన రైతు గంటి సుబ్రహ్మణ్యం భూమిని అతని కుమారుడి పేర రిజిస్ట్రేషన్ చేసేందుకు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. 28,000 రూపాయలు ఇచ్చేందుకు రైతు అంగీకరించి ఆ తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ డ్రైవర్ దుర్గాప్రసాద్ నగదు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మ నగర్లో గంజాయి పట్టుబడింది. ఓ వాహనంలో తరలిస్తున్న 8 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో కిరాణా కొట్టుకు వెళ్లి వృద్ధురాలి మెడలో గోల్డ్ చైన్ తెంచుకుపోయాడు దొంగ. బ్యాంకు కాలనీలోని కిరాణా కొట్టుకు వెళ్లి సిగరెట్లు అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి. అతనికి సిగరెట్లు ఇచ్చింది 70 ఏళ్ల ఊడల లక్ష్మి. సరిగ్గా అదే సమయంలో ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసు లాక్కుని వెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సావాసం, మీడియాతో మాట్లాడడంలో తాను ముదిరిపోయానని అన్నారు. రాజకీయ ముళ్ల కిరీటం కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉపరాష్ట్రపతి రాజకీయ పదవి కాదని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిపోయానన్నారు. ఓటర్ లిస్టులో అవకతవకలపై పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇప్పటికే ఆటం బాంబ్ వేసి బీజేపీ ఓట్ చోరీని కళ్లకు కట్టామన్నారు. త్వరలో హైడ్రోజన్ బాంబ్ ప్రయోగిస్తామని ప్రకటించారు. బీహార్లో ఓట్ అధికార యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన రాహుల్ హైడ్రోజన్ బాంబ్ ప్రయోగం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ముఖం చూపించలేరని వ్యాఖ్యానించారు. బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుల విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేయాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీకి ఆదేశాలిచ్చింది. ఓటర్ జాబితా ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించేందుకు డెడ్ లైన్ ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సెప్టెంబర్ 30 తర్వాత కూడా అభ్యంతరాలను స్వీకరిస్తామని, నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు సవరణలు కొనసాగుతాయని కోర్టుకు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదే విషయాన్ని కోర్టు పిటిషనర్ల వద్ద ప్రస్తావించింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాను ఆగస్టు 1న ఈసీ విడుదల చేసింది. దీనిని ప్రధాన రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 1లోగా తెలియజేయాలని పేర్కొంది. ఈ అంశం మీదే తాజాగా విచారణ జరిగింది. నాగ్పూర్లో అఖిల భారత మహానుభావ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు అంశాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. మన సమాజంలో నిజాయితీ, విశ్వసనీయత, అంకితభావం, నిజం అనే విలువలు ఉన్నాయని, అయితే దీర్ఘకాలిక విజయం ఎప్పుడు నిజంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని గడ్కరీ పేర్కొన్నారు. తన రోజువారీ జీవితంలో నిజం మాట్లాడడం నిషేధమని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా మాట్లాడడం నిషేధమని, ఎవరైతే ప్రజలను మోసం చేస్తారో వారే గొప్ప నాయకులు అంటూ తనదైన శైలిలో చమత్కరించారు గడ్కరీ. రాజకీయ నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీ, అంకిత భావంతో జీవించాలని, సత్వర ఫలితాల కోసం అడ్డదారులు ఎంచుకోవద్దని ప్రజలకు సూచించారు. ఏది సాధించాలనుకున్నా ఓ షార్ట్ కట్ ఉంటుందని, దాంతో త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు గడ్కరీ. బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1,05,880 రూపాయలకు పెరిగింది. ఒక్క రోజులోనే 930 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 850 రూపాయలు పెరిగి 97,050 రూపాయలకు అమ్ముడుపోతుంది.